అన్న ఏంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వెంటనే అసలు అసెంబ్లీ జరిగే టైంలో కూడా ఉండకుండా వెంటనే బయటకు వచ్చేట్టు అసలు ఎలా చూడొచ్చు పక్కనేమో నేను ఎప్పుడు చూసిన ప్రెస్ మీట్లు పెట్టినా నేను ఎప్పుడు ప్రజల మనిషిని ప్రజల కోసం ఎంత దూరాన్ని వెళ్తాను ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని ఎంతవరకైనా ఎండగడతానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజల మనిషి అయితే మరి అసెంబ్లీలో సమావేశాలు ఉండాలి కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని వచ్చేసారు? అసలు అతను అసెంబ్లీకి రావడానికి కారణం కూడా మెయిన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల వల్ల ఈయన వచ్చాడండి. అది శాలరీస్ కోసం వచ్చాడు తప్ప ఇతను చర్చించడానికో సబ్జెక్టుల మీద ప్రజల సమస్యల మీద చర్చించడానికో మాట్లాడడానికో రాలేదండి. వచ్చాడు 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయాడు, 11 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఏ సబ్జెక్టుల మీద చర్చిస్తారు సార్? ఇప్పుడు ఆయన ఇచ్చిన అమ్మఒడి మీద చర్చించడానికి ఉందా? ఏం చర్చించుతాడు? తల్లికి వందనం అని చెప్పి మేము అతను అమ్మఒడి 42 లక్షల మందికి ఇస్తే 63 లక్షల మందికి మేము ఇచ్చాం. అతని ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లకి ఇచ్చాడు అమ్మఒడి. మేము ఇంట్లో 5-6 ఉన్న అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. అలాగే 63 లక్షల మందికి ఇచ్చాం మేము. ఈరోజు రైతు భరోసా తీసుకోండి, అనేక కార్యక్రమాలు ఇంత విజయవంతంగా దిగ్విజయంగా నడుస్తుంటే దేని మీద అతను మాట్లాడతాడండి? అసలు అతను అడగడానికి క్వశ్చన్ కూడా ఉండదు. అది అందుకనే అసెంబ్లీ జరిగే టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు అందరూ ప్రగాఢలు పట్టుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు అలాంటప్పుడు మేము అసెంబ్లీకి ఎలా వస్తామని చెప్పి ఒక పక్కన, మరో పక్కన శాంతి భద్రతల్ని లేవు వాటిని ప్రశ్నించనివ్వరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాఢలు పట్టుకోవటం ఎలా చూడొచ్చండి అసలు? సార్, ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు సార్? అధికార పార్టీ ఇచ్చిద్దా? ప్రజలు ఇవ్వాలి. అంటే ప్రజలు నీవు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావనే కదా నీకు 11 సీట్లు ఇచ్చారు. ప్రజలను అడగాలి, నువ్వు ప్రజలను మంచి చేసుకొని ప్రజా సబ్జెక్టుల మీద మాట్లాడి చేస్తే నెక్స్ట్ పీరియడ్కైనా కనీసం నీకు ప్రతిపక్ష హోదా వచ్చే సీట్లైనా ఇస్తారు. నీకు శాంతి భద్రతలు అంటావా? దాని మీద అతను అసలు మాట్లాడడానికి అర్హుడు కాదు సార్. అసలు ఆయన ఉన్నప్పుడు ఎంత ఘోరాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని రౌడీయిజం కానీ గంజాయి కానీ ఎంత ఘోరంగా చేశారండి. అలాంటి వ్యక్తి ఈ రోజున గంజాయి పేరు వినబడుతూ ఊరుకొని చెప్పారు సీఎం గారు. ఎంత ఇదిగా చెప్పారు, ఎక్కడ అసలు ఆ పదం అనేది నాకు వినపడకూడదండి. ఒక రౌడీజం మొన్న ఇతను పుట్టినరోజుకే కదండి రఫా అని మేకలు కోసు బ్లడ్ని పెక్షుల మీద వేస్తే అటువంటి వ్యక్తులు మొత్తాన్ని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ లాండ్ ఆర్డర్ కాపాడుతూ హోమ్ మినిస్టర్ గారు కానీ ఇటు సిపిఎన్ గారు కానీ ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు. అప్పుడు దాని మీద ఇంకా ఆయన శాంతి భద్రతల మీద ఏం మాట్లాడతారు సార్? మరి అలాంటి మనిషి ఈ రోజున శాంతి భద్రతలు లేవు, అసలు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసేది ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో పై లెవెల్ నుంచో పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది పోలీస్ వ్యవస్థ కూడా అని చెప్పి అంటా ఉన్నారు కదా. మరి డేటా తీసుకుంటే తెలుస్తుంది సార్. ఇతను ఏదో చెప్తాడు, అతను ఒక సీఎం స్థాయి హోదాలో మాజీ సీఎం స్థాయి హోదాలో ఒక్కరోజైనా నిజం మాట్లాడాడండి? ఏ రోజైనా ప్రజలకి నిజం చెప్పాడా? తెల్లారులేస్తే అతను మాట్లాడేది ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా అబద్ధాలే సార్. అతనికి ఏంటంటే ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరవలేక ఈ అభివృద్ధిని రేపు పొద్దున్న ప్రజలు కనుక చూస్తే ఇంకా నాకు ఈ 11 సీట్లు కూడా రావనే దీంతో ఆ ప్రెస్ మీట్లు పెట్టి అల్లరి చేయడం తప్ప అంతకు మించి ఏం కాదు. అన్న మరి ఏదైతే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు పక్కన వైసీపీ నాయకులు అసలు కల్తీయే జరగలేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున సిట్ విచారణ కూడా కల్తీ జరిగింది, ఆ డబ్బులు మొత్తం కూడా హవాలా రూపంలో చేతులు మారిని విజయవాడ కూడా చెందినవి వచ్చినాయి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సిబిఐ వాళ్ళు విచారణలో తేలింది. అసలు ఎలా చూడొచ్చు అంటారన్న? సార్, అంత క్లియర్గా ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే జంతు కొవ్వు కలగలేదు కానీ రసాయనాలతో కూడిన నెయ్యి తయారు చేశారన్నారు. అసలు బోలేబాబా అనే డైరీకి 1 లీటర్ సేకరించే ఇది లేనప్పుడు నీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే కెమికల్ నెయ్యి తయారు చేశారుగా. అంటే ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి జనాల్లో తీసుకెళ్తే అది నిజమైపోద్దని నమ్మే ఒక మూర్ఖుడండి జగన్. అది దేవదేవుడితో నువ్వు తిరుపతిలో ఈ స్థాయిలో అని కాదు సార్, అన్ని విభాగాల్లో కూడా అవినీతి జరిగింది. మరి ఆ దేవదేవుడు ఏం చేస్తాడు? దేవదేవుడు చేసే ప్రతిఫలం ఏంటో ఆయన కుటుంబానికి బాగా తెలుసండి. ఒకప్పుడు 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామి 5 కొండలు అన్న వ్యక్తి ఏమైపోయాడో ఆయనకు బాగా తెలుసు. అందుకని ఈరోజు ఇతనికి ఆ దేవుడికి చేసిన ఇంత అన్యాయానికి ఏం జరిగిద్దో కాలమే చెప్పేది సమాధానం. పక్కన వైసీపీ నాయకులు కానీ అందరూ సమర్థిస్తూ ఉన్నారు కదా అన్న. మరి అంటే కల్తీయే జరగలేదు అసలు అని చెప్పి సమర్థిస్తూ ఉన్నారు. మరి ఏంటి వాళ్ళు ఏ రోజు దేన్ని ఒప్పుకున్నారు సార్ చెప్పండి? ఏ తప్పును ఒప్పుకున్నారు? చీపు లిక్కర్ వ్యాపారం చేశాడు, చీపు లిక్కర్ దగ్గర ఏమైనా ఒప్పుకున్నాడా? ఇసుక ప్రజలకు ఆ రోజున 5 సంవత్సరాల్లో దొరకకుండా మధ్యతరగతి ప్రజలని లేబర్ ప్రజలని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, దాన్ని ఒప్పుకున్నారా?
దేన్ని ఒప్పుకున్నారు సార్? అది వాళ్ళు దేన్ని ఒప్పుకోరు సార్. అబద్ధాన్ని 10 సార్లు తిప్పి చెబుతూ ఉంటారు నిజమైపోద్దని. అది అంటే ఎందుకనన్నా ఓ పక్కన ఇంత అసెంబ్లీ జరుగుతున్నా సరే అసలు వైసీపీ నాయకులకి ఎందుకని అసెంబ్లీకి వచ్చే తీరిక లేకపోవడం కానీ లేదా ప్రభుత్వాన్ని ఏ చేయటం కానీ ఎలా చూడొచ్చు అసలు ఫైనల్? సార్, విమర్శించడానికి ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఈ గవర్నమెంట్ అనేది విమర్శించడానికి ఏ సబ్జెక్ట్ మీద విమర్శించడం? లా అండ్ ఆర్డర్ విషయంలో విమర్శించగలవా? సూపర్ 6 పథకాలు పెట్టి చంద్రబాబు గారు అనుకున్న టైం కంటే 19 నెలల్లోనే అన్ని పథకాలను అమలు చేశాడు. దాని మీద విమర్శించగలవా? నువ్వు అలాగే అడగడానికి ఏ సబ్జెక్ట్ ఉంది? లేక వంకతోటి వెళ్ళిపోతాడు సార్. ఇంకోటి, ఈ రోజు వచ్చారంటే మీకు ముందుగానే చెప్పాను, మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి చలవే ఆయన వాళ్ళ అక్కడికి వచ్చేటట్టు చేశాడండి. లేకపోతే జీతాలు రావని చెప్పి ఆ జీతాల కోసం వచ్చిన వ్యక్తి సార్ అతను. అంతేగాని అసెంబ్లీలో కూర్చొని పేదల పక్షాన పేదల కోసం మాట్లాడే వ్యక్తి అయితే కాదు. అంటే ఏదైతే మొన్న అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారో దాన్ని కూడా వైసీపీ నాయకులందరూ సమర్థిస్తూ ఉన్నారు. అంబటి చేసిన తప్పేంటి, బూతులు తిట్టి మాత్రాన్ని అంత అరెస్ట్ చేస్తారు, అంతకంటే బూతులు టీడీపీ నాయకులు కూడా తిట్టారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకని అరెస్టులు చేయలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారని ఏం చెప్తారు మరి? ఇంతవరకు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఇటువంటి ఇంతకు ముందు ఉన్న 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి కల్చర్ అంతకుముందు కూడా ఎప్పుడూ లేదండి. ఒక బూతులు తిట్టుకోవడం కానీ ఇళ్లల్లో సంబంధించిన సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడుకొని ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయ్యాకే వచ్చింది సార్. ఒక దరిద్రమైన కల్చర్ వచ్చింది సార్. అంబటి రాంబాబు చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అంటున్నావు. అసలు నీ కల్చర్ ఏంటి? అంటే అటువంటి వ్యక్తిని మంచి వ్యక్తి అన్నావు అంటే నువ్వెంత సన్నాసమో దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. అతను ఎంత ఇదిగా మాట్లాడాడో ఒక సీఎంని చూశారు కదండి. అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి, చాలా హుందాతనం వ్యక్తి, గొప్ప వ్యక్తి అంట. ఇతనికి మళ్ళీ ఇప్పుడు దానికి ఒక కాపు కార్డు తగిలిస్తాడు. ఇతనికి అధికారంలో ఉంటే రెడ్లు కనబడతారు సార్, అధికారం లేనప్పుడు కాపులు ఎస్సీలు కనబడతారు వాడుకుంటానికి. కానీ ఈ రోజున కాపులు అంత పిచ్చితనంగా ఏం లేరు, ఇతను నమ్మే స్థాయిలో కూడా ఏం లేరు. అంటే అన్న ఏదైతే ఇలా వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరైనా అరెస్ట్ చేసిన టైంలో ఎందుకని కులం కార్డు తీసుకొచ్చి అడ్డం పెట్ట, అంటే ఏదన్నా తప్పు చేసేటప్పుడు కులం గుర్తు రాదు, ఇలా అరెస్ట్ చేసిన టైంలో కులం గుర్తు వస్తుందా వాళ్ళకి? చెప్పాం కదా సార్, అతనికి అధికారంలో ఉంటేనే రెడ్లు ఉంటారు, రెడ్లు కావాలి. అధికారం లేనప్పుడు కాపులు ఎస్సీలు కావాలి ఆయనకి. అంతకు మించి తప్ప అంటే ఏదో రకంగా కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషమైన రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తే మళ్ళీ నాకు ఏదైనా అవకాశం వచ్చిద్దని ఒక గుంట దగ్గర నక్కలాగా కాసుకుని ఉన్నాడు. కానీ అతనికైతే జరగదండి. అంటే ఒక పక్కన 2029లో 27లో పాదయాత్ర చేస్తాం, 29లో విజయడంగా మోగిస్తూ ఉంటున్నారు. మరి ఒక సామాన్యుడిగా మీరు జగన్మోహన్ సపోర్ట్ చేస్తారన్నా? మరి అతను పాదయాత్రకు వస్తే మహిళలే సమాధానం చెప్తారు సార్. అతను ఎంత తొందరగా పాదయాత్ర చేస్తే, అరే పరిపాలన అంటే ఇలా ఉండాలి, చూడు చంద్రబాబు గారిని చూసి నేర్చుకో, పరిపాలన విధానం అంటే ఎలా ఉండాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఇండస్ట్రీలు తీసుకురావాలి, పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాలి అనేది ఆ కొంతమంది సామాన్యమైన ఆడవాళ్ళే అతనికి పాదయాత్రలో ఎదురయ్యి చెప్పాల్సిన టైంలో చెప్తారండి. అతను తొందరగా బిగిన్ చేస్తే మంచిదండి, ఎదురు చూస్తారు.